వెయిట్ లాస్‌లో ఉన్నప్పుడు మీకు స్వీట్ క్రేవింగ్స్ వస్తున్నాయా? అయితే ఏం చేయాలో చెప్తాను చూడండి. వెల్కమ్ టు డే 10 ఆఫ్ వెయిట్ లాస్ జర్నీ. సో, వెయిట్ లాస్‌లో ఉన్నప్పుడు స్వీట్ క్రేవింగ్స్ రావడం అనేది చాలా నార్మల్ థింగ్. ఎందుకంటే అందరికీ వస్తాయి. సో, నాకు వస్తాయి. బట్ అలా అని స్వీట్ క్రేవింగ్స్ రాగానే మీరు ఏది స్వీట్ తినేయొద్దు. వెయిట్ చేయండి. వాటర్ తాగండి ఫస్టు. స్టిల్ మీకు అలానే అనిపిస్తే ఏదన్నా ఫ్రూట్స్ అలాంటివి ఏదన్నా కొంచెం స్వీట్‌గా ఉండే ఫ్రూట్ తీసుకోండి. బట్ స్టిల్ మీకు అలానే అనిపిస్తే చాలా కంట్రోల్‌గా, లిమిట్‌గా ఒక చిన్న స్వీట్ ముక్క అలా తీసుకోండి. లైక్ ఆల్మోస్ట్ అది కామన్ రావడం. నాకు ఈ 10 డేస్ చేసినప్పుడు ఇవాళ అనిపించింది. సో, ఇవాళ తిన్నాను. బట్ అదే ఐస్ క్రీమ్ తిన్నాను. అది వితౌట్ యాడెడ్ షుగర్స్ అని ఉన్నాయని తిన్నాను. అంతే. సో, అలా ఏదన్నా ఆల్టర్‌నేటివ్ చూసుకోండి గానీ అనిపించినప్పుడల్లా స్వీట్ తినేయొద్దు. ఎందుకంటే వెయిట్ లాస్ కష్టమైపోతది మళ్ళీ. సో, ఇవాల్టి విషయానికొస్తే మార్నింగ్ లేవగానే వాకింగ్ చేసుకొని, బ్రేక్‌ఫాస్ట్ చేసేసి ఇవాళ బ్రేక్‌ఫాస్ట్‌కి ఓట్స్ స్మూతీ తీసుకున్నాను విత్ మ్యాంగో పీసెస్. దెన్ ఇవాళ ఆఫీస్‌కెళ్ళే పనుంటే ఆఫీస్‌కెళ్ళాను. సో, ఇవాళ మిడ్ డే స్నాక్స్ ఏం తినలేదు. ఆఫ్టర్‌నూన్ డైరెక్ట్ లంచ్ చేసేసి, ఈవినింగ్ స్నాక్ కింద జామకాయ తినేసి ఇంకా రిటర్న్ అయిపోయాను. ఆల్మోస్ట్ రిటర్న్ అయిపోయేసరికి 7 అయిపోయింది. ఇంటికొచ్చేసరికి నాకైతే ఆ ట్రాఫిక్‌లో ఫుల్ ఆకలేసింది. రాగానే ఇంకా 2 చపాతీస్ తీసుకొని కర్రీతో కంప్లీట్ చేసేసుకున్నాను.